కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా భద్రత కోసం 175 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రథం వెళ్లేటప్పుడు చుట్టూ సుమారు 50 మంది పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని అన్నారు. కోరుకొండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా దారి మళ్లింపులు సంబంధించిన వివరాలను తెలియజేశారు. స్వామివారి గుడి చుట్టూ ఉన్న రహదారులు అనగా పల్లపు వీధి, సాంబశివరావు కాలనీ, అల్హాసింగరావుపేట, అంకాలమ్మ గుడి రోడ్డు, నవత ట్రాన్స్పోర్ట్స్ జంక్షన్ల రోడ్ల రాకపోకలు 10వ తేదీన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిలిపివేయబడతాయని అన్నారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి గుడికి వచ్చే భక్తుల యొక్క వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేయాలని సూచించారు. కావున భక్తులు, ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని డీఎస్పీ వై శ్రీకాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యకిషోర్, కోరుకొండ ఎస్ఐ శ్యాంసుందర్, సీతానగరం ఎస్ఐ, గోకవరం ఎస్ఐ పాల్గొన్నారు. కోరుకొండలో జరుగుతున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా రేపటి రోజు కార్యక్రమమైనటువంటి రథోత్సవానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందండి. జిల్లా మొత్తం నుంచి కూడా సుమారు ఒక 177 మంది బందోబస్తు స్టాఫ్ విధులు నిర్వర్తించడం కోసం వచ్చారు. వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ పాయింట్లు, అలానే రథం చుట్టూ బందోబస్తు, కళ్యాణోత్సవం, కోనేరు, అన్ని రకాల పాయింట్లో కూడా బందోబస్తులు ఏర్పాటు చేసి ప్రజలకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్టాఫ్ అందరికీ కూడా బ్రీఫింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.